మతంలో ఏది మూఢ విశ్వాసం, ఏది కాదు, ఈ అంశాన్ని నిర్ణయించే అధికారం మాకుంది. చట్టసభలు మౌనంగా ఉంటే ప్రజలు నైతికత కోసం మేము రంగంలోకి దిగుతాం. సుప్రీంకోర్టు మత విషయాల్లో జడ్జీలు నిపుణులు కారు. సెక్యులర్ కోర్టు నిర్ణయం తీసుకోలేదు. చట్టసభలే చట్టం చేసి సంస్కరిస్తాయి కేంద్రం. అయ్యప్ప భక్తులు కాని వారు శబరిమాల సాంప్రదాయాల్ని ఎలా ప్రశ్నిస్తారు? జస్టిస్ నాగరత్న. ఆలయాల్లో మహిళలపై వివక్ష అంశం మీద కొనసాగుతున్న విచారణ. వివాహేతర సంబంధాలు స్వలింగ సంపర్కం నేరం కాదన్న ఆ తీర్పులు మంచి తీర్పులు కావు. దీనిపై సుప్రీంకోర్టు ప్రకటన చేయాలి. కేంద్రం నోట్ సమర్పణ. ఇవంతా ఒక క్లిష్టమైన అంశాలు. ఇవన్నీ కూడా చాలా క్లిష్టమైన అంశాలు. మతం అనేది ఆధ్యాత్మిక భావన. దేవుడు ఈ ప్రపంచంలో ఎవరికి కనబడ్డది లేదు, ఎవరితోటి మాట్లాడింది లేదు, ఇది స్పష్టం. కాకపోతే ఆ వ్యక్తి దేవుడు అనే భావనలోకి పోయినప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నట్టు అనిపించవచ్చు, లేకపోతే నిజంగా మాట్లాడవచ్చు. కానీ అది భౌతిక రూపంలోకి రాదు. భౌతికంగా దాన్ని నిరూపించలేం. ఆ అంశం సాధ్యం కాదు. ఇప్పుడు నేనున్నా, నాకు దేవుడు కనబడ్డాడు అంట, రుజువు చేయని అవతలోడు అంటాడు. అది రుజువు చేయలేమని. అది ఆ మనిషికి సంబంధించిన వ్యక్తిగత విశ్వాసం. దాన్ని సుప్రీంకోర్టు ఏమంటుందంటే, ఈ అంశాన్ని నిర్ణయించే అధికారం మాకుంది అంటాను. కేంద్రం ఏమంటున్నదంటే, మత విషయాల్లో జడ్జీలు నిపుణులు కారు. సెక్యులర్ కోర్టు నిర్ణయం తీసుకోలేదు అంట. జడ్జీలు నిపుణులు కాదు, కేంద్రం నిపుణులు కాదు, ప్రపంచంలో ఎవడూ నిపుణుడు కాదు. కాకపోతే మతం ద్వారా అంచబడ్డప్పుడు కోర్టు ఒక తీర్పు ఇస్తుంది. చట్టాలు కేంద్రం చేసినప్పుడు, పార్లమెంట్ చేసినప్పుడు ఆ చట్టాల ద్వారా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. మత విషయంలో ఏ జడ్జి నిపుణుడు కాదు, ఏ ప్రధానమంత్రి నిపుణుడు కాదు, ఈ విశ్వంలో ఎవడూ మతం విషయంలో నిపుణుడు కాదు. ఎందుకంటే దానికి నిజ నిర్ధారణ అనేది అసాధ్యం. ఏ గొప్ప ఆధ్యాత్మిక బోధకుడు కావచ్చు, పాస్టర్ కావచ్చు, పూజారి కావచ్చు, అటుపోతే ఏ మతమోడైనా కావచ్చు, ఎవ్వడు దాంట్లో నిపుణుడు కాదు. వాడు చదివిన దానికి మాత్రమే వాడు సమాధానం ఇవ్వగలడు. దైవాన్ని ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇగో ఈయన దేవుడు అని నిరూపించే శక్తి ఏ మతంలో ఉన్న బోధకుడి దగ్గర కూడా లేదు. కాబట్టి ఆధ్యాత్మిక భావన అనేది అది ఒక అలౌకిక భావన. అది మన అంతర్గతంగా మనిషి లోపల జరిగే ఒక నమ్మకంతో కూడిన విశ్వాసం. దాన్ని ఎవడు కూడా ఒడిచిపట్టి ఇది నిజమని నిరూపించలేడు. కాబట్టి అది కోర్టులకు లేదు, కేంద్రానికి లేదు, ఎవరికి లేదు అది. కాకపోతే ఒక మతం ద్వారా ఇంకొక వ్యక్తిని హింసించడమో, ఒక విశ్వాసం ద్వారా ఇంకొక వ్యక్తిని అవమానించడమో జరిగినప్పుడు ఆ అవమానానికి కొన్ని చట్టాలు చేసి ఉన్నాయి. కాబట్టి ఆ చట్టాల ద్వారా సుప్రీంకోర్టు కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు ఒక జడ్జిమెంట్ ఇస్తాయి. అక్కడి వరకే వాళ్ళ పని. అయ్యప్ప భక్తులు కాని వారు శబరిమాల సాంప్రదాయాలను ఎలా గౌరవిస్తారు? ఎందుకు గౌరవించారు? మనిషి అన్నోడు కొన్ని విశ్వాసాలను గౌరవించవలసిందే. ఇప్పుడు హిందువుల విశ్వాసాలను క్రైస్తవులు విశ్వసించవలసిందే. విశ్వసించడం అంటే గౌరవించడం. నీకు ఇష్టం లేదు, నువ్వు పక్కకుండు, కానీ వాళ్ళు చేసేదాన్ని కొంత గౌరవించాలి. అది ఎంతవరకు? ఇతరులకు హాని కానంత వరకే. ఇతర ప్రాణానికి హాని కాని విశ్వాసం ఉన్నంత వరకే. ఇతరులను చంపుతాం, ఇది మా సాంప్రదాయం అంటే దాన్ని ఏ చట్టం ఒప్పుకోదు, ఏ మనిషి ఒప్పుకోడు. ఆలయాల్లో మహిళలపై వివక్షాంశం మీద కొనసాగుతున్న విచారణ. ఇది అందరం తప్పుపట్టవలసిందే. మహిళలు ఆ 3 రోజులు ఏదైతే పీరియడ్స్ టైంలో ఉంటారో ఆ విషయంలో వాళ్ళను అంటరాని వారిగా పరిగణించాలనేది కొందరి వాదన. అది తప్పు అనేది కొంత సంస్కారం ఉన్న వాళ్ళ వాదన. ఇక వివాహేతర సంబంధాలు స్వలింగ సంపర్కం నేరం కాదన్న తీర్పులు మంచివి కావు. ఇక దీని మీద కూడా మరి కోర్టుల తీర్పులు వచ్చినాయి. దాన్ని ఎట్లా స్వాగతించాలి ఏంది అనేది. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, మేజర్ అయిన 2 వ్యక్తులు శారీరకంగా సంబంధం పెట్టుకుంటే అది దాని మీద భర్త కూడా ప్రశ్నించడానికి వీలు లేదు అన్నారు. అప్పుడు విడాకులే మంజూరు చేస్తే అయిపోతాయి కదా. మరి అటువైపు ఎందుకు ఆలోచిస్తలేరు? భర్త ఉంటాడు, ఆమె కావచ్చు, ఆయన కావచ్చు, ఇష్టం ఉన్నట్టు తిరగరు. ఒకవేళ భార్య ఉంటుంది, ఈయన ఇష్టం ఉన్నట్టు
ఇంకో మహిళ అంగీకారంతో తిరిగి వస్తే దాన్ని ఎట్లా సమర్థిస్తాం? అటు భర్తను సమర్థించలేము, ఇటు భార్యను సమర్థించలేము. ఆ ఇద్దరికి విడాకులే ఇస్తే అయిపోతుంది. ఇక స్వలింగ సంపర్కం అంటే వీళ్ళు నిజానికి ఇటు పూర్తిగా ఆడ స్వభావం, అటు మగ స్వభావం కాని వారు ఉంటారు. మరి వాళ్ళిద్దరి వ్యక్తిగత కోరికలు, అలాంటి వ్యక్తుల ఇష్టాల మీద ఆధారపడి వాళ్ళకొక గౌరవాన్ని ఈ సమాజంలో కల్పించాలనే ఉద్దేశంతో ఒక చట్టం చేసిండ్రు. అది ఇటు పూర్తిగా మగవారు కాదు, పూర్తిగా ఆడవారు కాదు. వాళ్ళది ఒక బ్రీడు కాబట్టి వాళ్ళను అవమానించడం కూడా పద్ధతి అయితే కాదు. మరి అవమానించడం పద్ధతి కాదు. అట్లాంటి తీర్పులు ఇచ్చిందంటే అలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారనే వాళ్ళని గుర్తించాలి. వాళ్ళ ఇష్టాలు ఏందనేది సమాజానికి హానికరం కాకుండా ఆ వ్యక్తులు ఒక మగ ఎట్లయితే ఒక ఇంట్లో కాపురం చేసుకుంటారో, స్వలింగ సంపర్కం ఉన్నవారు కూడా ఈ ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే వాళ్ళు తీర్చుకోవచ్చు. ఈ వివాహేతర సంబంధాల మీదనే ఈ మధ్య వచ్చిన తీర్పులు మాత్రం కొంత భయాందోళన కలిగించే రీతిలో ఇచ్చిండ్రు.